త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. సాదయామి ఆస్పదీన్ సాదయామి చలంతీన్ సాదయామి మల్మలా భవంతీన్ సాదయామి దీప్యమానాన్ సాదయామి రోచమానాన్ సాదయామి యజస్వాన్ సాదయామి బృహజ్యోతిషం సాదయామి బోధయంతీన్ సాదయామి జాగ్రతీన్ సాదయామి యాసాయ స్వాహా యాసాయ స్వాహా యాసాయ స్వాహా యాసాయ స్వాహో యాసాయ యాసాయ స్వాహా శుచే స్వాహా లోకాయ స్వాహా తస్యై స్వాహా అపదే స్వాహా బ్రహ్మహత్యాయై స్వాహా సర్వస్మై స్వాహా దీప్యస్వజాతవేదో భగ్నం నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావః జీవనం చ దిశో దిశ సాత్యం త్రివర్తి సంయుక్తం వహ్నిల యోజితం ప్రియం దీపం గృహాణ దేవే దీపాన్ని ముందుగా వెలిగించారు. అక్కలు చెప్పుచున్ మిగుల వ్యాఖ్యలు చేయుచునున్న సంస్థ భక్తార్తిని భారతీయ హృదయార్తిని ఒత్తిగా చేసి భక్తార్తిని భారతీయ హృదయార్తిని ఒత్తిగా చేసి నేడిటన్ కార్తీక లక్ష దీపముల కాంతులు నింపెను కార్తీక లక్ష దీపముల కాంతులు నింపెను హిందూ దీపమే వార్తగ వెలుగునింకపై హిందూ దీపమే వార్తగ వెలుగునింకపై వ్యాఖ్యల గంధని మౌన రూపమై వ్యాఖ్యల గంధని మౌన రూపమై ఆ దీపాన్ని మంత్రపుష్ప దీపాన్ని శంకరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా లోకే ధర్మిస్థం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ పయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం ఉద్దీప్య స్వజాతవేద స్వామివారి యొక్క సందర్శనార్థం పురప్రముఖులు విచ్చేశారు చాలా మంది. సాంస్కృతిక శాఖ మంత్రులు డికే అరుణ గారు విచ్చేసి స్వామివారి ఆశీర్వచనం తీసుకున్నారు. మహాదీప ప్రజ్వలనం జరిగింది. 1,00,000 దీపాలు వెలిగించారు. సమాచార శాఖ మంత్రులు డికే అరుణ గారు విచ్చేశారు. స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకున్నారు ప్రత్యేకంగా. ఇప్పుడు కొద్ది క్షణాల్లో స్వామి అంతా 1000 స్తోత్రాలతో ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం ఉంటుంది. ఒక్కసారి అందరూ కూర్చోవాలండి. మీరు వెలిగించిన దీపాల ముందు మీరు కూర్చొని ఉండాలి. స్వామివారు ఇప్పుడు మనందరి ముందు వాగ్దీపాన్ని వెలిగిస్తారు. ఆ వాగ్దీపం 1,00,000 దీపాల కాంతుల కంటే విశేషంగా వెలుగొందుతుంది. దాన్ని మనమంతా వినాలి, చూడాలి. మీరు వెలిగించినటువంటి దీపాల ముందు క్రమశిక్షణతో కూర్చోవలసిందిగా స్వామివారి యొక్క ఆదేశంగా వారి సేవకులుగా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యావత్ హైందవ జాతి, భారత జాతి, ఆంధ్ర జాతి ప్రత్యేకంగా స్వామివారి యొక్క సందర్శనార్థం కార్తీక మాసం సోమవారం
పరమ పుణ్యమైనటువంటి త్రయోదశి చతుర్దశి తిథుల యొక్క సమాగమ సన్నివేశంలో 1,00,000 దీపాల సమారాధన మనం జరుపుకుంటూ ఉన్నాం. అంతా సభక్తికంగా సవినయంగా ఎవరి చోట్లో వారు కూర్చున్నట్లయితే ఈవేళ మనమంతా దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నామో, మన చెవులు పునీతం కావాలని ఎంత తొందర పడుతూ ఉన్నాయో, వేదములు శాస్త్రములు పురాణములు కావ్యములు ఏ మహత్తరమైనటువంటి అర్థాన్ని విశదీకరించాయో దాన్ని మొత్తం స్వామి చాలా తక్కువ సమయంలో మనకి వారు కేటాయించినటువంటి సమయం మన ప్రాప్తమే అంతా. స్వామివారు ఎంత అనుగ్రహిస్తే అంత అని అనుకుంటాం. మనం తులసి దళము లాంటి స్వామివారి యొక్క భాషణాన్ని మనం వింటాం. అందరూ కూడా చాలా క్రమశిక్షణగా మీ దీపాల దగ్గర కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అక్కడ నిలబడిన వారంతా వెళ్లి కూర్చోవాలండి. ముఖ్యంగా శివలింగం దగ్గర నిలబడిన వారంతా దయచేసి వెనక్కి వెళ్లి కూర్చోవాలండి. ఆ శివలింగం ఎంతో ఉన్నతంగా ఉందో చూడండి. మనం ఎక్కడ కూర్చున్నా అది కనపడుతూనే ఉంటుంది. శృంగేరి శారదాపీఠం నిర్వాహకులు డాక్టర్ విఆర్ గౌరీశంకర్ గారు వారు స్వామివారికి పుష్పమాల సమర్పిస్తారు. భక్తి టీవీ పక్షాన పుష్పమాల సమర్పిస్తారు. నరేంద్ర చౌదరి గారు సమర్పిస్తారు. ఇప్పుడు స్వామివారి యొక్క మరి కొద్ది క్షణాల్లో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం ప్రారంభమవుతుంది. మరొక్కసారి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి అందరూ వారి వారి దీపాల ముందు కూర్చోవాలి. మీరు ఆ దీపం ముందు కూర్చొని చూడండి. ఆ దీప కాంతుల్లో మనం ఎంత బాగా ఆనందంగా స్వామివారిని చూడగలుగుతామో వినగలుగుతామో